లేలేత మామిడి చిగుళ్ళు, మరుమల్లెల సౌరభాలు, ప్రకృతి అందాలు, పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు, సంస్కృతి సంప్రదాయం సందడి చేసేలా ప్రతి కొమ్మ పువ్వులతో స్వాగతమిస్తుంటే, ప్రతి పువ్వు పరిమళంతో పులకరిస్తుంటే, తెలుగు నేల వైభవం వెలిగేలా, తెలుగు భాష తీయదనం తెలిసేలా వెన్నెల్లా వచ్చేసింది తెలుగువారి షడ్రుచుల సారథి ఉగాది. వై న్యూస్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నమస్తే, నా పేరు ప్రశాంతి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదగొల్లపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ పైడితల్లెమ్మ అమ్మవారికి సుమారు 2.60 లక్షల రూపాయల విలువైన వెండి కిరీటం అదే గ్రామానికి చెందిన జీటీ రియల్ ఎస్టేట్ అధినేత దాసరి త్రినాథ్ దంపతులు మంగళవారం అలంకరించి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. పైడితల్లెమ్మ అమ్మవారికి మారుమారం పండుగ నిర్వహించే సమయానికి వెండి కిరీటం అలంకరించాలని తాను భావించి వేద పండితులతో సంప్రదించినప్పుడు సుమారు 800కు పైగా కిలోగ్రాముల వెండి కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెప్పారని త్రినాథ్ మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెదగొల్లపాలెం గ్రామంలో వెలిసిన శ్రీ 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 పైడితల్లెమ్మ అమ్మవారి గుడి నూతనంగా నిర్మించామండి. గత 3 సంవత్సరాల కిందట అమ్మవారి గుడి అయితే నిర్మించడం జరిగింది. అలాగే ఈ అమ్మవారు కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుస్తుందని మా పెదగొల్లపాలెం గ్రామ ప్రజలందరూ కూడా అందరూ నమ్ముతారండి. అలాగే అమ్మవారు కోరిన కోరికలు తీస్తుందని ఇక్కడ ప్రజలందరూ గట్టిగా నమ్మి ఈ అమ్మవారికి ఆలయం కూడా నిర్మించడం జరిగింది. అలాగే నా పేరు త్రినాథ్ అండి. నేను కూడా ఈ అమ్మవారికి ఒక విగ్రహం కిరీటం వెండి కిరీటం చేయించాలనుకున్నాను. అమ్మవారు చాలా కష్టం, చేయించలేమేమో, సిల్వర్ రేట్లు బాగా పెరిగిపోయాయి కదా, చేయించలేమేమో అనుకున్నాము. కానీ అమ్మవారి కృపతో వెంటనే డబ్బులు మనకు సమకూర్చి అమ్మవారికి 70 తులాల వెండి కిరీటం అయితే చేయించడం జరిగింది. లాస్ట్ మంగళవారం నాడు అమ్మవారికి పండుగ జరిగింది, గ్రామ దేవత పండుగ జరిగింది. ఆ రోజు అమ్మవారికి వెండి కిరీటం చేయించాలని అనుకున్నాను. వారం రోజుల్లో అమ్మశక్యంగా లేదండి మా అందరికీ. వారం రోజుల్లో అమ్మవారి దగ్గరుండి ఈ వెండి కిరీటాన్ని చేయించుకున్నారు. అంతా కూడా అమ్మ దయ, అమ్మ కృప, అంతే తప్ప మనం ఏం చేసిందే కాదండి. అనుకున్నాము తల్లి అనుకున్నాము, నా దగ్గర డబ్బులు లేకపోయినా ఏదో విధంగా డబ్బులు వచ్చేటట్టు చేసి అమ్మ అనుకున్నట్టు చేయించుకుందండి. అలాగే ఈరోజు అమ్మవారికి పండుగ చేయడం జరిగింది. ఈ పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కూడా నేను కోరుకుంటున్నామండి. అలాగే ఈరోజు అమ్మవారికి తప్పుడు గుడితో, కోలాటంతో, డీజే సాంగ్స్తో, అలాగే అన్న సంప్రదాయ కార్యక్రమం అన్ని పెట్టి అమ్మవారికి మనం వెండి కిరీటం కూడా బహుకరించడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కిరీటము 70 తులాలండి. 2,50,000 చిల్లర అయింది. 2,50,000 చిల్లర. The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.